రాజస్థాన్ జట్టు పంజాబ్ గడ్డపై అడుగుపెట్టి వాళ్ల కోటను బద్దలుగొట్టి ప్రకంపనలు సృష్టించింది. ఐపీఎల్ 2026లో ఆకాశాన్ని తాకే విజయాలతో దూసుకుపోతూ వరుస విజయాల సునామీ సృష్టిస్తూ అసలు ఓటమి ఎరగని జట్టుగా మా డిక్షనరీలో పరాజయం అనే పదానికి చోటు లేదు అన్నట్లు దూసుకుపోతున్న పంజాబ్ జైత్రయాత్రకు రాజస్థాన్ బ్రేక్ వేసింది. పంజాబ్ పొగరును నేల కూల్చే మొనగాడిని నేనే అంటూ పంజాబ్ సొంత గడ్డపై రాజస్థాన్ తొడగట్టి 6 వికెట్ల తేడాతో విజయాన్ని దక్కించుకుని అయ్యర్ సేనకు సూపర్ షాక్ ఇచ్చింది. ఈ మ్యాచ్కు ముందు వరకు పంజాబ్ రాజస్థాన్ జట్ల మధ్య పోరు అంటే రాజస్థాన్ వీరోచితంగా పోరాడి చివరికి ఓడిపోతుందేమో అని చాలామంది అంచనా వేశారు. ఎందుకంటే పంజాబ్ ఆడుతున్న తీరు అలా ఉంది. కానీ ఎవరికి అందని రీతిలో సంచలన ఆట తీరుతో రాజస్థాన్ ఆడిన క్రికెట్ చూసి యావత్ క్రీడాలోకం అబ్బురపడింది. ఇక్కడ మనం గమనించాల్సిన అతి ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ గెలుపు రాజస్థాన్ జట్టుకు పాయింట్స్ టేబుల్లో కేవలం 2 పాయింట్లను మాత్రమే ఇవ్వలేదు. ఏకంగా 12 పాయింట్లతో సన్ రైజర్స్ హైదరాబాద్ను కిందకు నెట్టి 3వ స్థానానికి చేరేలా చేసింది. ఈ మ్యాచ్లో గనక రాజస్థాన్ ఓడిపోయి ఉంటే గుజరాత్, చెన్నై, ఢిల్లీ లాంటి కింది జట్లకు ప్లే ఆఫ్స్ దారులు మరింత సులువయ్యేవి. ఈ మ్యాచ్లో పంజాబ్, రాజస్థాన్ జట్ల ఆట తీరును గనక నిశితంగా గమనిస్తే ఇద్దరి బ్యాటింగ్ ప్యాటర్న్ దాదాపు ఒకేలా సాగిందే. 2 జట్లు ఆరంభంలో అరిపించాయి, మధ్య ఓవర్లలో తడబడ్డాయి, ఆపై చివర్లో సునామీ సృష్టించాయి. కానీ అంతిమంగా రాజస్థాన్ సృష్టించిన సునామీ స్థాయి కాస్త ఎక్కువగా ఉండడంతో ఈ విజయం వారి సొంతమైంది. అసలు ముల్లాన్పూర్లో ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక పరుగుల ఛేదనగా ఈ మ్యాచ్ రికార్డు సృష్టించడం రాజస్థాన్ సత్తాకు నిదర్శనం. గతంలో ఇక్కడే పంజాబ్ జట్టు హైదరాబాద్పై 223 పరుగులు ఛేదించగా ఇప్పుడు ఆ రికార్డును రాజస్థాన్ తుడిచిపెట్టేయడం పంజాబ్కు మింగుడు పడని పరిణామం. అదే సమయంలో రాజస్థాన్ జట్టుకు వారి ఐపీఎల్ చరిత్రలో ఇది 3వ అతిపెద్ద విజయం కావడం విశేషం. ఈ మ్యాచ్లో రాజస్థాన్ గెలుపుకు ప్రధాన కారణం వారి మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు డొనోవెన్ ఫెరేరా, ఇంపాక్ట్ ప్లేయర్ శుభన్ దుబే. సాహల్ మధ్య ఓవర్లో 3 వికెట్లు పడగొట్టిన రాజస్థాన్ ను పూర్తి డిఫెన్స్ లో పడేశాడు. సూర్యవంశీ, జైస్వాల్, పరాగ్, జురెల్ అవుట్ అవడంతో ఇక మ్యాచ్ పంజాబ్ వశమే, రాజస్థాన్ పనైపోయింది అని అంతా ఫిక్స్ అయిపోయారు. కానీ అసాధ్యం అనుకున్న చోటే అసలు సిసలైన హీరోలు పుడతారు అన్నట్లు ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చిన శుభన్ దుబే, గత మ్యాచ్ లో బాగా ఆడిన డొనోవాన్ ఫెరేరా ఇద్దరూ కలిసి పంజాబ్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొని ఏకంగా మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశారు. ఈ జోడీ క్రీజులో అడుగుపెట్టిన దగ్గర నుండి పరుగుల వరద పారిందే. వీరిద్దరూ కేవలం 32 బంతుల్లోనే 77 పరుగుల అజేయ భాగస్వామ్యాన్ని నెలకొల్పి పంజాబ్ ఆశలపై నీళ్లు చల్లారు. డొనోవాన్ ఫెరేరా 26 బంతుల్లో 200 స్ట్రైక్ రేట్తో అజేయంగా 52 పరుగులు చేసి మెరుపు బ్యాటింగ్ చేసి ఒక అద్భుతమైన సిక్సర్తో మ్యాచ్ను ముగించాడు. శుభన్ దుబే కేవలం 12 బంతుల్లో 260 స్ట్రైక్ రేట్తో 31 పరుగులు సాధించి రాజస్థాన్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్లో పంజాబ్ ఓటమికి కొన్ని ప్రధాన కారణాలున్నాయి. మధ్య ఓవర్లలో శ్రేయస్ అయ్యర్, ప్రభ్ సిమ్రాన్ సింగ్ను రాజస్థాన్ బౌలర్లు అద్భుతంగా కట్టడి చేశారు. అయ్యర్ ఎందుకు ఈరోజు ఫైర్ చూపించలేదు. డెత్ ఓవర్లలో కూడా హిట్టింగ్ చేయడానికి ఇబ్బంది పడ్డాడు. కానీ స్టోయినిస్ అద్భుతంగా బ్యాటింగ్ చేయడంతో భారీ స్కోరు సాధించింది. అయితే బ్యాటర్లు కష్టపడి స్కోరు బోర్డు మీద పెట్టినా పంజాబ్ ఫాస్ట్ బౌలర్లు దారుణంగా విఫలమై ఆ కష్టాన్ని నీరుగార్చారు. పంజాబ్ ప్రధాన పేసర్, డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ హర్షదీప్ సింగ్ సగటున ఓవర్కు 17 పరుగులు సమర్పించుకోవడం ఆ జట్టుకు తీరని లోటు. ఇక బార్ట్లెట్ స్థానంలో జట్టులోకి వచ్చిన లాకీ ఫెర్గుసన్ 14 ఎకానమీతో 57 పరుగులు, మార్కో జాన్సన్ 12 ఎకానమీతో 41 పరుగులు ఇచ్చారు. ఈ ముగ్గురు ప్రధాన పేసర్లు కలిసి ఇంత భారీగా పరుగులు ఇచ్చుకుంటే ఏ జట్టైనా గెలవడం అసాధ్యం. పంజాబ్ బౌలర్లలో చాహల్, హర్ప్రీత్ మధ్య ఓవర్లలో అద్భుతంగా బౌలింగ్ చేసి కట్టడి చేస్తే పేసర్లు పూర్తిగా గాడి తప్పిన బౌలింగ్ చేయడంతో పంజాబ్ ఓటమి పాలైంది. ఎప్పుడైనా సరే ఒక జట్టు వరుస విజయాలు సాధిస్తున్నప్పుడు వాళ్ళు చేస్తున్న తప్పులు కనపడవు. ఒక రకంగా ఈ ఓటమి పంజాబ్ జట్టుకు మేలు చేసిందని చెప్పాలి. తమ బౌలింగ్ లోపాలను, మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్లో ఉన్న మందకుడితనాన్ని సరిదిద్దుకోవడానికి కోచ్ రికీ పాంటింగ్ మరియు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్లకు ఇది ఒక మంచి అవకాశం. రాబోయే మ్యాచ్లకు వాళ్ళు ఖచ్చితంగా బౌలింగ్ విభాగంలో కొన్ని మార్పులు చేసి మరింత పగడ్బందీ వ్యూహాలతో వస్తారని ఆశించవచ్చు. మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్కు ఓపెనర్లు ప్రియాన్చార్య, ప్రభ్ సిమ్రాన్ సింగ్ మంచి ఆరంభాన్ని ఇచ్చారు. నాండ్రే బర్గర్ వేసిన 2వ ఓవర్లో ప్రియాన్ష్ ఏకంగా 21 పరుగులు రాబట్టి సూపర్ స్టార్ట్ ఇచ్చినా అతన్ని జోఫ్రా ఆర్చర్ తన 150 కిలోమీటర్ల వేగంతో 3వ ఓవర్లోనే పెవిలియన్ చేర్చాడు. ఐపీఎల్ చరిత్రలో ఆర్చర్ బౌలింగ్లో ప్రియాన్చార్య 6 బంతులు ఎదుర్కొని
కేవలం 8 పరుగులు చేసి 2 సార్లు అవుట్ అవ్వడం ఇక్కడ గమనార్హం. ఆర్చర్ తనకు పవర్ ప్లేలో ఉన్న రికార్డును మరోసారి నిలబెట్టుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన కూపర్ కానోలీ కూడా తనదైన శైలిలో 14 బంతుల్లో 30 పరుగులు చేసి పవర్ ప్లేలో అదరగొట్టి యశ్రాజ్ పుంజా బౌలింగ్లో అవుట్ అయ్యాడు. ఇక పవర్ ప్లే ముగిసిన తర్వాత రాజస్థాన్ స్పిన్నర్లు ముఖ్యంగా యశ్రాజ్ పుంజా, జడేజా తమ సత్తా చాటారు. పిచ్ కాస్త నెమ్మదించడంతో గత మ్యాచ్లో విధ్వంసం సృష్టించిన ప్రభ్ సిమ్రాన్ సింగ్ ఈరోజు 134 స్ట్రైక్ రేట్తో ఆడి 44 బంతుల్లో 59 పరుగులు చేసి పుంజా బౌలింగ్లో అవుట్ అయ్యాడు. ఇక్కడే పంజాబ్ అతిపెద్ద తప్పు చేసింది. ఎప్పుడు క్రీజులోకి రాగానే బౌలర్లపై ఆధిపత్యం చెలాయించే కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఈరోజు ఎందుకో తన సహజ సిద్ధమైన దూకును ప్రదర్శించలేకపోయాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నాయనే భయమో లేక రాజస్థాన్ బౌలర్ల కట్టుదిట్టమైన బౌలింగో తెలియదు గాని శ్రేయాస్ 27 బంతుల్లో కేవలం 30 పరుగులు మాత్రమే చేసి నాన్రే బర్గర్ వేసిన స్లో బంతికి వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఈ కారణంగానే 7 నుండి 15 ఓవర్ల మధ్య పంజాబ్ కేవలం 85 పరుగులు మాత్రమే చేసింది. ఒకవేళ సమయంలో ప్రభ్ సిమ్రాన్ సింగ్ కానీ శ్రేయస్ అయ్యర్ కానీ ఇంకొద్దిగా స్ట్రైక్ రేట్ పెంచి ఆడి ఉంటే స్కోరు బోర్డు మరింత భారీగా ఉండేది. అయితే పంజాబ్ జట్టు ఒక గౌరవప్రదమైన స్కోరు దగ్గర ఆగిపోతుంది అనుకున్న తరుణంలో ఎంతో కాలం తర్వాత మళ్లీ అవకాశం దక్కించుకున్న ఆస్ట్రేలియా దిగ్గజం మార్కస్ స్టోయినిస్ క్రీజులోకి అడుగుపెట్టాడు. తన మార్కు బ్యాటింగ్తో విరుచుకుపడి రాజస్థాన్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. స్టోయినిస్ సృష్టించిన ఈ సునామీ ముందు రాజస్థాన్ బౌలర్లు తేలిపోయారు. కేవలం 20 బంతుల్లోనే అర్ధ సెంచరీ చేసిన స్టోయినిస్ ముఖ్యంగా బ్రిజేష్ శర్మ వేసిన 20వ ఓవర్లో ఏకంగా 24 పరుగులు రాబట్టాడు. జోఫ్రా ఆర్చర్ వేసిన 19వ ఓవర్లో కూడా 17 పరుగులు పిండుకున్నాడు. ఆర్చర్ ఈ సీజన్లో 40 పరుగులు సమర్పించుకోవడం ఇదే తొలిసారి. స్టోయినిస్ 22 బంతుల్లో 6 అద్భుతమైన సిక్సర్లు, 4 ఫోర్ల సహాయంతో ఏకంగా 282 స్ట్రైక్ రేట్తో అజేయంగా 62 పరుగులు చేసి రాజస్థాన్ స్కోరును 222కి చేర్చాడు. ఆఖరి 3 ఓవర్లలో ఏకంగా 59 పరుగులు రావడం వల్లే పంజాబ్కు ఆ రికార్డు స్కోరు దక్కింది. రాజస్థాన్పై పంజాబ్కి ఇదే అత్యధిక స్కోరు. ఒకవేళ స్టోయినిస్ ఆ ఊచకోత కోయకపోయి ఉంటే పంజాబ్ స్కోరు 200 దగ్గరే ఆగిపోయేది. 223 పరుగుల భారీ లక్ష్యాన్ని రాజస్థాన్ ఛేదించాలంటే ఓపెనర్లు ఖచ్చితంగా మొదటి బంతి నుంచే బౌలర్లపై ఎదురుదాడికి దిగాలి. సరిగ్గా అదే పనిని రాజస్థాన్ ఓపెనర్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ చేసి చూపించాడు. వైభవ్ క్రీజులోకి రాగానే పంజాబ్ బౌలర్లను ఒక ఆట ఆడుకున్నాడు. ప్రపంచ స్థాయి బౌలర్లైన హర్షదీప్ సింగ్ వేసిన తొలి ఓవర్లోనే 15 పరుగులు పిండుకుని తన ఉద్దేశాన్ని చాటాడు. ఆ తర్వాత లాకీ ఫెర్గ్యూసన్ వేసిన 2వ ఓవర్లో ఏకంగా 17 పరుగులు, ఆపై మార్కో జాన్సన్ ఓవర్లో 12 పరుగులు రాబట్టి పంజాబ్ బౌలర్ల వెన్నులో వణుకు పుట్టించాడు. కేవలం 16 బంతుల్లోనే 3 ఫోర్లు, 5 అద్భుతమైన సిక్సర్లతో ఏకంగా 250కి పైగా స్ట్రైక్ రేట్తో విరుచుకుపడి 43 పరుగులు చేశాడు. ఒక అద్భుతమైన సిక్సర్ కొట్టిన ఊపిలో మళ్లీ అదే హర్షదీప్ బౌలింగ్లోనే సిక్సర్ కొట్టబోయి అవుట్ అయ్యాడు. సూర్యవంశీ అర్ధ సెంచరీ చేజార్చుకున్నా రాజస్థాన్కు కావాల్సిన పునాది వేసేశాడు. సూర్యవంశీ అవుట్ అయినప్పటికీ మరో ఎండ్లో ఉన్న యశస్వి జైస్వాల్ ఏమాత్రం తగ్గలేదు. 6వ ఓవర్లో లాకీ ఫెర్గ్యూసన్ బౌలింగ్లో ధ్రువ్ జురెల్తో కలిసి 16 పరుగులు రాబట్టడంతో పవర్ ప్లే ముగిసే సమయానికి రాజస్థాన్ వికెట్ నష్టానికి 84 పరుగులు సాధించి పటిష్టమైన స్థితిలో నిలిచింది. పంజాబ్పై రాజస్థాన్కు ఇది పవర్ ప్లేలో 2వ అత్యధిక స్కోరు. అయితే ఇక్కడే మ్యాచ్ ఒక ఊహించని మలుపు తిరిగింది. ఎప్పుడైతే పవర్ ప్లే ముగిసిందో పంజాబ్ స్పిన్నర్లు హర్ప్రీత్ బ్రార్ మరియు యుజ్వేంద్ర చాహల్ బౌలింగ్ దాడికి రాజస్థాన్ మిడిల్ ఆర్డర్ విలవిల్లాడింది. చాహల్ అయితే తన మాయాజాలంతో 3 వికెట్లు పడగొట్టి మ్యాచ్ను శాసించాడు. కానీ చివర్లో ఫెరేరా బెంజ్ స్పీడ్తో దూబే దూకుడు దెబ్బకు పంజాబ్ బౌలర్లు బిక్కమొహం వేయడంతో రాజస్థాన్ 4 బంతుల్లో మిగిలి ఉండగానే 6 వికెట్ల తేడాతో అద్భుత విజయాన్ని నమోదు చేసింది.